ఈసారి ఎంపీగా వైఎస్ ఫ్యామిలీ నుంచే షర్మిలా గారు కూడా పోటీ చేస్తారు. ఎందుకని ఎందుకు రాదు? వయసు ఎవరైనా కూడా వాళ్ళు తెలంగాణలో ఏమన్నది, నేను బతికుని లేకపోయినా కూడా నేను పోతా ఏమన్నది, నేను తెలంగాణలో కూడా నేను బతికి లేకపోయినా కూడా నా పార్టీ ఉంటాను. మరి ఎందుకు అయినా వైఎస్ రాజశేఖర్ ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ జరిగింది ద్రోహి, కూతురైన ద్రోహి. వైఎస్ రాజశేఖర్ ఎఫ్ఐఆర్లో చేర్చారు, చచ్చిపోయినా కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. అది తప్ప కదా? అందుకే ఎట గెలుస్తుంది? ఎఫ్ఐఆర్లో చేర్చారా? రాజశేఖర్ చనిపోయినా కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చేరుతుంది. డిపాజిట్ రావు. చెప్పండి. మరి షర్మిలా గారు కూడా విమర్శలు చేస్తున్నారు, హత్య రాజకీయాలు చేసినందుకే ఎంపీ సీట్ ఇచ్చారని. దీని హత్య రాజకీయాలు చేసింది ఎవరు? దచ్చగిరి సంపినా అనేటోడిని బయటకు తెచ్చి పెట్టినారు. సంపినా అని వాడు ఒప్పుకుంటారు కదయా. అవినాష్ రెడ్డికి ప్రూఫ్ లేదు. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? అది తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు వేయచ్చు కదా అవినాష్ రెడ్డి బయట లోపల వేలే కదా, చేయలే కదా. ఆయనకు ఎలాంటి సంబంధమే లేదు. చంపినోడు నేను చంపినాయి అని వాడు మీడియా ముందు చెప్తున్నాడు, వాడిని బయటకు తెచ్చి తిప్పుతున్నారు. వీళ్ళ రాజకీయాలు ఇట్లాంటి. ఆమె ఏమో తెలంగాణ పుట్టినా, తెలంగాణ చేసినా, నేను అక్కడ బతికినా, నా బిడ్డను అక్కడ అది అక్కడ ప్యాకేజ్ పడింది, అక్కడ మూసిపెట్టింది పార్టీ, ఇక్కడ ముడిచిపెట్టింది. చిరంజీవికి ఏంది? వాడు పవన్ కళ్యాణ్ ఇట్లా ఊగుతాడు. వాడు ఏంది? వాడి కథ ఏంది? వాడు ఓడిపోతాడు, చంద్రబాబు ఓడిపోతాడు, పప్పుగాడు ఓడిపోతాడు. ఇది ఇంత డౌటే లేదు. ఏమి లేదు. వాళ్ళు నటన చేస్తున్నారు, వాళ్ళకు పైన నటన చేయిస్తున్నారు. ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్ నటన చేయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇడిదీసిందయ్యా. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాదుగా, అయిపోయింది, కోల్పోయింది. ఏమి రాదు. కాంగ్రెస్ ఇడిదీసింది. కాంగ్రెస్ ఎట్టి పెడతాది? ఆమె చేత ఏమైంది? అది ఆమె డబ్బుల కోసం, సూట్ కేసుల కోసం. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. ఎందుకు మాట్లాడతాం అంటే మా జగన్న చెల్లెలు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆమె మా జగనన్న చెల్లెలు కాదు, జగనన్న మీదే విమర్శలు చేస్తుంది కదా. చేస్తుంది బాగా ప్యాకేజీ కోసము. వాళ్ళు మాట్లాడిస్తున్నారు, నటన చేయించారు. నటన చేసినప్పుడు చేసేవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ విషయం అది. అది ఏమంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలా? సూట్ కేసులు పని ఆయన వాళ్ళకి వెళ్ళి మాట్లాడేట. కాంగ్రెస్ నాశనం వేసింది కాంగ్రెస్. ఇంకా ఏడ కాంగ్రెస్ వస్తుంది? రాజశేఖర రెడ్డి నమ్ముకొని జగన్ నమ్ముకుంటే ఆయన కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యిండు. వైఎస్ఆర్ కుటుంబం నుంచే మాట్లాడుతున్నారు. మరి వైఎస్ఆర్ కుటుంబం నుంచి షర్మిలా కూడా వచ్చింది కదా. షర్మిలమ్మ మాకు చేసింది. మా జగన్ సార్ చేయలేనప్పుడు ఆయమ్మ కూడా మన జగన్ సార్ని గెలిపాలని చెప్పేసి చేసింది. ఆయమ్మ కూడా 300 చిల్లర 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసింది, నడిచింది. కానీ చిన్న చిన్న సమస్యల వల్ల పక్కన శత్రువులు చేరి వాళ్ళ కుటుంబాన్ని డివైడ్ చేసి లేనిపోని చేసి మేము పెట్టి ఆయమ్మకు చేసినారు తప్పగా. ఆయమ్మ అంటే మాకు అభిమానమే. ఎందుకంటే ఆయన రాజశేఖర్ సార్ రక్తము, వివేకానంద సార్ అంటే మాకు పానమే. కానీ అది ఏం జరిగిందో తెలియదు. మొత్తానికైతే అంతవరకు అంత లోతుగా మేము పోలేదు. కానీ మేమైతే నమ్మం. వైఎస్ అవినాష్ రెడ్డి చేసినా అంటే మేము నమ్మము. కాబట్టి మేమందరం వచ్చేసి షర్మిలమ్మకు మాకు వచ్చేసి శత్రుత్వం లేదు. ఈ బుద్ధి కూడా పోయామా అక్క అంటే అన్న కొండైనట్టది అంత ఉంది మాకు అభిమానం. కానీ మేము జగన్ సార్ కాదని ఆయన దగ్గర మేము పోలేం. ఆయన అభిమానిస్తాం. జగన్ సార్ కుటుంబంలోకి రాజశేఖర్ సార్ బిడ్డగా రమ్మని చెప్పు, మా జగన్కు తోడుగా పనిచేయమని చెప్పు. ఆయన ఇంకా పైకి ఎత్తుకొని మేము వచ్చేసి ఏ పోస్ట్ ఇచ్చినా మేము గెలిపించుకుంటాం. దానికి సిద్ధం. నువ్వే చెప్పు. ఇక్కడికి వచ్చి మరి ఇప్పుడు నేను వైఎస్ఆర్ బిడ్డని లేదా ఎవరు? రాజశేఖర్ జగన్. మా పులిందల్లో చూసేది రాజశేఖర్ని, జగన్ బొమ్మని, ఇద్దరిని చూసేది. రాజశేఖర్ బొమ్మ, జగన్. షర్మిలాను అసలుకి ఇట్లా కూడా చూడరు. ఒక్కరైనా చూస్తారా? ఒక్కరు ఇట్లా ఒక్కరు చూడరు. సునీతమ్మని కానీ ఎవరు ఇట్లా చూడరు. అది ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ రావాలంటుంది. గడి కాంగ్రెస్ అడ్డంగా తీసింది. తలుపులు వేసి పార్లమెంట్లో అడ్డంగా తీసింది. మళ్ళీ వాళ్ళు ఏం ఇచ్చారు మాకు? అసలు ఒక రాహుల్ గాంధీ గారు ప్రధాని, రాజశేఖర్ ఉంటే ప్రధాని అయ్యిండు. రాజశేఖర్ సార్ ఉంటే రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని కోరిక ఉండాలి. ప్రధాని అయ్యిండు. రాజశేఖర్ సార్ మీలాగా రాహుల్ గాంధీ ప్రధాని కాదు కదా, ఎంపీ గెలిచలేడు. మరి షర్మిలా గారు ప్రతి సభలో కూడా చెప్తున్నారు, నేను తీసుకొస్తాను ప్రత్యేక హోదా. ఏం తీసుకొచ్చాను? ఇది కాంగ్రెస్ వల్లే సాధ్యం అంటారు. ఏంది అంత సీన్ లేదు, అసలు సీనే లేదు. జగన్ గారు బీజేపీకి తొత్తులా పనిచేస్తున్నారు. బీజేపీలో పొత్తులా పనిచేసేది జగన్కు చరిత్ర లేదు. ఇంటికే కూడా భయపడ్డు ఎవరికే కానీ. జాతీయ పార్టీకి జగన్ ఉండే గడుసుకు ఎవరు ఏం చేయలేరు. బీజేపీలో పొత్తు చేయలేడు, ఎవరు పని చేయలేడు. మనకు అన్యాయం చేసింది బీజేపీ పార్టీతోనే. జగన్ కనబడకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్. ఫస్ట్ విడిదీసింది కాంగ్రెస్. తలుపులు వేసి అర్ధరాత్రి విడిదీసింది కాంగ్రెస్. అదే రాజశేఖర్ సార్ అంటే విడిపోనా? ఆంధ్ర విడిపోతుందా? అది మరి ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా ఇక్కడ కడపలో. కడప ఎంపీగా షర్మిలా గారు కూడా పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా భూపేష్ కానీ
ఈ భూపేష్ కానీ షర్మిలకు డిబేట్ వచ్చి అడుగు. మరి ఈసారి ఇక్కడ నుంచి షర్మిలా గారు కూడా పోటీ చేస్తున్నారు వైసీపీ, అదే వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి. శరీరంలో కాంగ్రెస్ పార్టీ అది వాళ్ళ రాజకీయం వాళ్ళది. అదే ఇప్పుడు ఇంట్లో ముగ్గురుంటే అన్నదమ్ములు, ఒకడు కాంగ్రెస్, ఒకడు తెలుగుదేశము, ఒక టీడీపీ చేస్తున్నారు. ఎవరి ప్రాబ్లం వాళ్ళది, నమ్మేదిలే. మరి వైఎస్ఆర్ పెట్టే కదా ఛాన్స్ ఎవరంటారా ఈసారి? షర్మిలా గారు వైఎస్ఆర్ పెట్టే కదా ఛాన్స్ ఎవరంటారా అంటున్నారు. దాన్ని చెప్పలేం, భగవంతుడు ఎవరికి రాత్రి రాసినాడు, ఇస్తారంటారు ఈసారి అయితే. అది చెప్పలేము మనం, ప్రజల నిర్ణయం. ఇప్పుడు ఒక నాయకుడు పెట్టి చేస్తామంటే చేస్తాడు, అది ప్రజలు రేపు అది దేవుడు రాసినాడు వీళ్ళకు, ప్రజల నిర్ణయం. మరి ఫైనల్కి ఎవరు వస్తారంటారు ఎంపీగా? అవినాష్ రెడ్డి. ఎందుకని అంత నమ్మకం ఎందుకు అవినాష్ రెడ్డి మీద? ఈ ఏరియాలో పులిందలు వస్తాడు, పైన అక్కడంతా మనం చెప్పలేము ఎవరు వస్తారు. పులిందల ఏరియాలో ఇంకా వాళ్ళు రాకపోతే రాజకీయం పెట్టుకుంటుంది. మరి వాళ్ళు రాకపోతే అంటే మరి షర్మిలా గారు కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఆమె కొత్తగా పెట్టింది కదా పార్టీ, ఆమె నిలదొక్కోవాలి కదా. అంటే కాంగ్రెస్ ఎప్పటి నుంచి ఉంది కదా, ఎన్ని కూడా ఆమె ఇప్పుడు వచ్చింది. ఆమె 2-3 ఏళ్ళు పోరాడితే ఆయనకు పుంజుకుంటుంది. అంటే కాంగ్రెస్ వస్తేనే ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. ఒకసారి నేనేమో అభిమానం ఉంటా, కాంగ్రెస్ రాదు, ఇంకా 10 ఏళ్ళు పుంజుకోవాలా. ఈ పొద్దు కొత్తగా వచ్చి అంటే వేలేరు కదా ఏదైనా. ఫైనల్ అయితే అవినాష్ రెడ్డి గారు వస్తారు. మరి వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి షర్మిలా గారు కూడా పోటీ చేస్తున్నారు. చేయనీలే ఆయన నిన్నలే మొన్న వచ్చి ఆయన నాది పోటీ అంటే ఎవరు ఒప్పుకుంటారు? మరి వైఎస్ఆర్ పెట్టే కదా షర్మిలా గారు కూడా, కానీలే మరి ఛాన్స్ ఎవరు అంటారా? ఛాన్స్ ఏమి ఇస్తారో ఏమి ఇవ్వరో నాయన, నా ఒక్కని చేతులు ఏమి లేదు, నా ఒక్కని మాట ఉన్ని మాట చెప్తాడా. అది అంటే కాంగ్రెస్ వస్తేనే ప్రత్యేక హోదా వచ్చిందని కూడా అంటున్నారు. ఏది ప్రత్యేక హోదా యాది కాంగ్రెస్ వచ్చానా ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబం ఉన్నారు కదా, వైఎస్ఆర్ కుటుంబం నుంచి షర్మిలా గారు కూడా పోటీ చేస్తారు కరెక్టే. షర్మిల చేస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరిని విమర్శిస్తుంది? ఏమా మోడీని విమర్శించచ్చు, చంద్రబాబు విమర్శించవచ్చు, పవన్ కళ్యాణ్ విమర్శించచ్చు. షర్మిల నిలబడింది కాదలే ఆయన మాట్లాడే కొద్దీ పద్ధతి విధంగా వాళ్ళు చెప్పినట్టు మాట్లాడుతుంది. చంద్రబాబు చెప్పినట్టు వింటుంది. ఆయన కోట్లు ఏంటంటే మేము రాజశేఖర్ బిడ్డే కాదలే, మేము వాళ్ళ డైరెక్షన్లో ఉంది. మీటింగ్ జగన్మోహన్ నువ్వు ప్రతిపక్షంలో ఉండవు, అందరినీ విమర్శించు. మోడీ ఇది చేశాడు, ప్రైవేట్ సైతం లేదు, చంద్రబాబు సైతం లేదు, జగన్ సైతం లేదు అని అట్లా మాట్లాడు. పద్ధతి నీకు జగన్ కనిపించేది. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరినీ విమర్శించాలా, అది హక్కు నీకుంది. అందరి గురించి మాట్లాడాలా. నువ్వు ఒక జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతావు ఎట్లది? అందరినీ మాట్లాడు, అది ఒప్పుకుంటాము. కాబట్టి ఆయన తీర్మానం వాళ్ళ తప్పుకు తీర్మానం లాలిచి పని, అది వాళ్ళతో డబ్బులు తీసుకొని ఈ విధంగా మాట్లాడుతున్నది ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. ఈసారి కడప ఎంపీగా 3 పోటీ చేస్తున్నారు. టీడీపీ పొత్తులో భూపేష్ రెడ్డి గారు, వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి షర్మిలా గారు పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? షర్మిలా ఏది ఉంటుంది?